కూటమి అధికారంలో రావడంతో అమరావతి భూములకి భూమి వచ్చిందని చెప్పాలి. కూటమి అంటే రిజల్ట్ రోజు నుంచి సాయంత్రం నుంచే అమరావతిలో భూములకు రెక్కలొస్తూ ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అమరావతిలోని రాయపూడి పరిసర ప్రాంతంలో మనం ఉన్నాము. ఒకసారి ఈ భూములన్నీ కూడా 2014లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని భావించింది. 2014 తర్వాత ఇక్కడ భూములన్నీ కూడా తీసుకున్న నేపథ్యం చూసాము. అయితే ప్రస్తుతం 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని 3 రాజధానులని చెప్పిన నేపథ్యంలో అమరావతి భూములన్నిటి కూడా రేట్లు పడిపోయాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరీపు పొలాలకి అదేవిధంగా మెట్ట పొలాలకు విడివిడిగా ధరలు భారీగా ఉన్నాయి. జరీపు పొలానికి గజం 20 నుంచి 25 వేలకు పలికిన రోజులు ఉన్నాయి. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ భూముల రేట్లని పడిపోవడంతో ఇక్కడ రైతులు భూములు అమ్ముకోలేక ఇక్కడ వీటిలో సాగు చేయలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన సాయంత్రం నుండి కూడా అమరావతిలో ఉన్నటువంటి భూములన్నింటికి కూడా భూమి వచ్చిందని చెప్పాలి. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ భూములు కొనుగోలు చేయడానికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ భూములు కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా గత 3 రోజులుగా పుంజుకుంది. గతంలో ఖాళీగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రస్తుతం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో చాలామంది జనాలు అయితే ఇక్కడ వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. 2014 ఒక టైంలో ఇక్కడ రాజధాని ప్రకటించిన తర్వాత గోను సంచుల్లో డబ్బులు కట్టలతో వచ్చి భూములు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అప్పట్లో ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతుంది. చాలామంది రాజధాని తరలింపు జరుగుతుందని విశాఖ రాజధాని తరలింపు జరుగుతుందని భావించి చాలామంది తమ భూములను అమ్మేసుకున్నారు. అయితే ఇప్పుడు తిరిగి ఇక్కడ కూటమి అధికారం రావడంతో ఇక్కడ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భూములన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయని చెప్పాలి. చాలామంది ఇక్కడ భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదు అదేవిధంగా చెన్నై, బెంగళూరు నుంచి కూడా భూములు కొనుగోలు చేయడానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఒక్కసారిగా భూమి అయితే వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అమరావతి పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ భూములకైతే ధరలు పెరుగుతున్నాయి. చాలామంది ఇక్కడ భూములు కొనడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ కార్యాలయాలు కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ టీవీ అమరావతి ప్రాంతం నుండి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.